హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియోలో మనము కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్, ఓకే, సిఈ యాంప్లిఫైయర్ మనం ఆల్రెడీ చూసినాము. మన కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ అనాలిసిస్ అన్నది మనం ఆల్రెడీ చేసినాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ విత్ ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈ విత్ ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈ ఈ కాన్సెప్ట్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, చూడండి. సో ఇప్పటి వరకు మీరు చూసింది ఏంటి అంటే, సపోజ్ మీకు ఇలా ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఉందనుకోండి. ఓకే, సో దిస్ ఈస్ యువర్ బిసిసి అండ్ ఇది ఆర్ఎల్ లేదా ఆర్సి ఏదైనా అనొచ్చు. ఓకే, ఆర్ఎల్ మనం లోడ్ రెసిస్టర్ తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఆర్ఎల్ అని రాద్దాము. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు కలెక్టర్ రీజియన్, ఓకే, కలెక్టర్ టెర్మినల్, ఇక్కడ నుంచి ఎమిటర్ అన్నమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ డైరెక్ట్ గా మీరు, ఓకే, సో ఇక్కడ బేస్ దగ్గర కామన్ ఎమిటర్ అనుకోండి, ఇది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కదా, రైట్? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కాబట్టి బేస్ దగ్గర ఇన్పుట్ సైడ్ మీకు ఒక సోర్స్ రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇన్పుట్ విఎస్, ఓకేనా, ఇన్పుట్ విఎస్ అనేది ఇస్తున్నారు. ఇది ఆర్ఎస్ విఎస్ ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ ఒక బీజేటీ ఉంటుంది అండ్ అవుట్పుట్ సైడ్ మనకు ఒక లోడ్ రెసిస్టర్ ఉంటుంది. ఓకే, సో అవుట్పుట్ సైడ్ వోల్టేజ్ ని మనం బీసీ అంటున్నాము, అలాగే అవుట్పుట్ కరెంట్ ని మనం ఐసి అంటున్నాము. అలాగే ఇక్కడ ఐబి ఉంటుంది, అలాగే ఇక్కడ విబిఈ కూడా ఉంటుంది, లేదా విబి అనొచ్చు, మీ ఇష్టం. ఓకేనా, విబి అనొచ్చు, విబిఈ అనొచ్చు, ఏదైనా ఓకే. ఇది ఇప్పుడు వరకు మనము డిస్కస్ చేసింది అనమాట. ఇప్పుడు వరకు కామన్ ఎమిటర్ ఉంది కదా, లేదా ఎగ్జాక్ట్ అనాలిసిస్ కానీ లేదా అప్రాక్సిమేట్ అనాలిసిస్ కానీ ఈ సర్క్యూట్ కి మనము డిజైన్ చేసింది అనమాట. ఈ సర్క్యూట్ ని మనము, ఓకే, ఈక్వలెంట్ హెచ్ పారామీటర్ మోడల్ డ్రా చేసింది. చూడండి, ఇన్పుట్ సైడ్ ఆర్ఎస్ విఎస్, ఆ తర్వాత ఈ ట్రాన్సిస్టర్ ఇట్ ఇస్ రీప్లేస్డ్ విత్ 4 హెచ్ పారామీటర్స్ ఇన్ ఎగ్జాక్ట్ అనాలిసిస్ అండ్ 2 హెచ్ పారామీటర్స్ ఇన్ అప్రాక్సిమేట్ అనాలిసిస్. ఓకేనా, సో ఈ ట్రాన్సిస్టర్ ని రీప్లేస్ చేసినాము అండ్ అవుట్పుట్ సైడ్ ఇక్కడ మనం ఆర్ఎల్ ఇస్తున్నాము. ఓకేనా, అవుట్పుట్ సైడ్ మనము ఆర్ఎల్ ఇస్తున్నాము. ఓకే, సో ఈ విసిసి అనేది గ్రౌండ్ చేసేస్తాం అనమాట. అవునా, ఈ విసిసిని గ్రౌండ్ చేసేస్తాం అంతే. చూడండి, రైట్? సో ఇప్పుడు వరకు డిస్కస్ చేసింది ఇది. ఇప్పుడు మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే, ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఒక రెసిస్టర్ ని తీసుకుంటున్నాము. ఎమిటర్ టెర్మినల్ దగ్గర మనము ఎక్స్ట్రాగా ఒక రెసిస్టర్ ని కన్సిడర్ చేసుకుంటున్నాము. సో దట్ రెసిస్టర్ ఈస్ ఆర్ఈ, which is called as emitter resistor. This is called as emitter resistor. ఈ ఎమిటర్ రెసిస్టర్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ ఎమిటర్ రెసిస్టర్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఓకే, ఆ పాయింట్ రాస్తున్నాను చూడండి. ఓకే, రైట్? బై ప్రొవైడింగ్ ఎమిటర్ రెసిస్టర్ okay, by providing emitter resistor RE, okay, so voltage gain stabilization, okay, stabilization is achieved in CE amplifier, CE amplifier. Okay, so by ఎందుకు ఈ RE ప్రొవైడ్ చేయాలి అంటే, RE gives the proper bias, okay, provides the proper feedback అన్నమాట. ఓకేనా, సో RE చూడండి, ఎమిటర్ కి ఇన్పుట్ కి కనెక్ట్ చేసినాం అంటే ఏం చేస్తుంది, ప్రాపర్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయడం వల్ల వోల్టేజ్ గెయిన్ స్టెబిలైజ్ అవుతుంది. వోల్టేజ్ గెయిన్ అన్నది కాన్స్టెంట్ గా ఉంటుంది. వోల్టేజ్ గెయిన్ స్టెబిలైజేషన్. ఓకే, ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. నేను అనాలిసిస్ చేసేటప్పుడు మనం వోల్టేజ్ గెయిన్ అనుకుంటాం కదా, అక్కడ మీకు ప్రూవ్ చేస్తాను అనమాట వోల్టేజ్ గెయిన్ ని ఎలా స్టెబిలైజ్ చేయొచ్చు అనేది.
ఓకే. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఆర్ఈ ఎక్స్ట్రా రెసిస్టర్ యాడ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతారు. ఓకేనా. సో కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ లో ఎక్స్ట్రా ఎమిటర్ రెసిస్టర్ యాడ్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే వోల్టేజ్ గెయిన్ గెట్స్ స్టెబిలైజ్డ్ అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూకి తీసుకురావచ్చు ఎప్పుడు ఈ ఆర్ఈని యాడ్ చేసినప్పుడు. ఓకేనా. రైట్. ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇక్కడ ఏమొచ్చింది, ఒక ఎమిటర్ దగ్గర మాత్రమే రెసిస్టర్ వచ్చింది, అవునా. కాబట్టి హెచ్ పారామీటర్ మోడల్ గీయండి. ఫస్ట్ హెచ్ పారామీటర్ మోడల్ గీద్దాం. ఓకేనా. చూడండి. సో ఇన్పుట్ సైడ్ ఇక్కడ మీకు ఆర్ఎస్ ఉంటుంది. ఓకే, సోర్స్ రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ మీకు సోర్స్ వోల్టేజ్ కూడా ఉంటుంది. సోర్స్ రెసిస్టెన్స్ అలాంగ్ విత్ సోర్స్ వోల్టేజ్ విఎస్, ఈ రెండు ఉంటాయి. ఓకే. అండ్ ఇక్కడ మనం సింప్లిఫైడ్ హైబ్రిడ్ మోడల్ కాబట్టి ఇక్కడ హెచ్ఐఈ ఉంటుంది, అవునా. హెచ్ఐఈ ఉంటుంది. సో ఇక్కడ వచ్చే కరెంట్ ఏంటి, ఐబి, అవునా. ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఏంటి, బిబి. ఓకే. తర్వాత రైట్. మామూలుగా అయితే మనము ఇక్కడ ఎమిటర్ ని డైరెక్ట్ గా షార్ట్ చేసేవాళ్ళం. ఇంతకు ముందు డైరెక్ట్ గా షార్ట్ చేసేవాళ్ళం, ఎందుకంటే అక్కడ ఏమి రెసిస్టర్ లేదు కాబట్టి. ఆ తర్వాత కలెక్టర్ దగ్గర మీకు ఒక కరెంట్ సోర్స్ ఉంటుంది. ఏంటది, హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి, ఈ కరెంట్ సోర్స్ అనేది ఉంటుంది, అవునా. సో తర్వాత మీరు ఏం చేసేవాళ్ళు, ఇక్కడ ఒక లోడ్ రెసిస్టర్ ని యాడ్ చేసేవాళ్ళం, అవునా. లోడ్ రెసిస్టర్ ని యాడ్ చేసినాం. ఇదే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన సిఈ, అవునా. ఇక్కడ ఆర్ఎల్ ఉంటుంది, అఫ్ కోర్స్ ఇక్కడ ఐఎల్ ఉంటుంది, ఇక్కడ ఐసి, అవునా. ఇక్కడ ఐసి, ఇక్కడ ఉన్న వోల్టేజ్ విసి, ఓకే. ఆ తర్వాత ఇక్కడ మనం ఒక కరెంట్ ని రాసేవాళ్ళము, విచ్ ఇస్ ఐఈ అని రాసేవాళ్ళం. ఓకేనా. ఇక్కడ మనం ఒక కరెంట్ రాసేవాళ్ళము, ఐఈ అని రాసేవాళ్ళం, ఎందుకంటే డైరెక్ట్ గా షార్ట్ అయిపోయింది కదా ఇక్కడ. ఓకే. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చూడండి, ఎమిటర్ కి ఒక రెసిస్టర్ ని రాస్తున్నాము, యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో ఎప్పుడైతే ఎమిటర్ రెసిస్టర్ ని మనం యూజ్ చేస్తున్నామో, ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రా రెసిస్టర్ వస్తుంది ఆర్ఈ. ఓకే. మరి ఈ కరెంట్ ఎంత అంటే మళ్ళీ కేసీఎల్ అప్లై చేయొచ్చు. ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ ఐబి, అవునా. ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ ఐబి, ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ ఏంటి, హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి. ఈ రెండు కలిసి ఇక్కడ మీరు కేసీఎల్ కనుక అప్లై చేస్తే ఇదేమో అవుట్ గోయింగ్ కరెంట్, ఈ రెండేమో ఇన్కమింగ్ కరెంట్స్. అప్పుడు ఏమైతుంది చెప్పండి, రైట్. సో ఈ కరెంట్, ఓకే, సో దిస్ కరెంట్ ఐఈ అనుకుందాము, ఐఈ. ఓకే, ఈ కరెంట్ ని మనము ఐఈ అనుకుందాము, ఎందుకంటే ఇట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద ఎమిటర్ టర్మినల్. ఓకే. సో ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐబి ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి అయిపోతుంది. సో ఈ కరెంట్ వచ్చేసి మనకి ఏమైపోయింది, 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి అయిపోయింది, ఓకేనా. సో ఇక్కడ నుంచి చూస్తే మనకేం కనిపిస్తుంది, ఆర్ఐ వస్తుంది. అదే మీరు ఆర్ఎస్ కూడా కన్సిడర్ చేసుకుంటే మీకు ఆర్ఐ డాష్ వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి చూసినప్పుడు మీకు వచ్చేది ఏంటి, ఆర్0 అవుట్పుట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఆర్ఎల్ కూడా కన్సిడర్ చేసుకుంటే మీకు వచ్చేది ఆర్0 డాష్. ఓకేనా, సింపుల్ ఇంతే. ఓకే. సో ఇక్కడ మీరు జస్ట్ యాడ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఎమిటర్ రెసిస్టర్ అన్నమాట. ఈ ఎమిటర్ రెసిస్టర్ ఒక్కటి యాడ్ చేయాలి ఈ కాన్సెప్ట్ లో. ఓకే, అందుకే ఇది చూడండి, కాన్సెప్ట్ పేరు కూడా కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ విత్ ఎమిటర్ రెసిస్టర్ అంటున్నాను. ఓకేనా. చూడండి, ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, కరెంట్ గెయిన్, అవునా. ఫస్ట్ వచ్చేసి మనకు కరెంట్ గెయిన్. సో కరెంట్ గెయిన్ కి రిప్రజెంటేషన్ ఏఐ, అవునా. కరెంట్ గెయిన్ కి రిప్రజెంటేషన్ ఏఐ. ఓకే, చూద్దాం. రైట్. సో ఈ ఆర్ఐ ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే కంపారిజన్ చేయాలన్నమాట. ఆర్ఈ యాడ్ చేయక ముందు ఎలా ఉంది,
ఆర్ఈ యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఒక్కొక్క ప్రాపర్టీ అంటే కరెంట్ గెయిన్ ఆర్ఈ యాడ్ చేయకముందు ఎలా ఉంది, ఆర్ఈ యాడ్ చేసిన తర్వాత ఎలా ఉంది, అలాగే వోల్టేజ్ గెయిన్ కూడా, అలాగే ఇన్పుట్ ఇంపెడెన్స్ కూడా, ఓకే, అలాగే అవుట్పుట్ ఇంపెడెన్స్ కూడా. ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఆర్ఈ యాడ్ చేయకముందు, ఈ ఆర్ఈ అనేది యాడ్ చేయకముందు ఎలా ఉంది, ఆర్ఈ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అనేది డిస్కస్ చేయాలన్నమాట. అది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా? చూడండి. సో ఫస్ట్ కరెంట్ గెయిన్ అన్నప్పుడు ఇక్కడ ఏఐ. సో ఏఐ ఇస్ ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ కదా, అవునా? అవుట్పుట్ కరెంట్ అన్నప్పుడు ఇక్కడ ఐఎల్ బై ఇన్పుట్ కరెంట్ వచ్చేసి ఐబి, అంతే కదా. సో అవుట్పుట్ కరెంట్ ఏమో ఐఎల్ అండ్ ఇన్పుట్ కరెంట్ వచ్చేసి ఐబి. సో ఐఎల్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఐసి కదా, అవునా? ఐఎల్ ఇస్ ఈక్వల్, ఇక్కడ ఐసి అంటే ఏంటి, ఐసి ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి కదా. సో ఐసి ఇస్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి రాయొచ్చు. అలాగే ఐఎల్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఐసి రాయొచ్చు. సో దిస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి. రాయొచ్చా రాయకూడదా ఇలా? బికాస్ ఐసి ఇదే డైరెక్షన్ ఉంది, హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి కూడా ఇదే డైరెక్షన్ ఉంది కాబట్టి ఐసి ఇస్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి రాస్తుంది. ఐఎల్ అండ్ ఐసి రివర్స్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఐఎల్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఐసి అండ్ మైనస్ ఆఫ్ ఐసి అంటే హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి కాబట్టి మైనస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి అయిపోతుంది ఐఎల్. ఓకే రైట్. చూడండి, ఐఎల్ బై ఐబి రాయొచ్చు, లేదా దీన్ని మైనస్ ఐసి బై ఐబి కూడా రాయొచ్చు, మైనస్ ఐసి బై ఐబి కూడా రాయొచ్చు. సో మనకేం తెలుసు ఇక్కడ, ఐసి ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి అని తెలుసు. ఐసి ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి, అవునా? సో బట్ ఐసి ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి అయినప్పుడు ఐసి బై ఐబి ఏమైపోతుంది, ఐసి బై ఐబి హెచ్ఎఫ్ఈ అయిపోతుంది, ఐసి బై ఐబి హెచ్ఎఫ్ఈ అయిపోతుంది. అప్పుడు కరెంట్ గెయిన్ ఏఐ ఏమైపోతుంది, ఏఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐసి బై ఐబి కదా. సో మైనస్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను, ఐసి బై ఐబి అంటే హెచ్ఎఫ్ఈ రాయొచ్చు కాబట్టి మైనస్ హెచ్ఎఫ్ఈ అయిపోతుంది. సో రైట్, కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ విత్ ఎమిటర్ రెసిస్టర్ లో కూడా ఇక్కడ కరెంట్ గెయిన్ వచ్చేసి మైనస్ హెచ్ఎఫ్ఈ. ఓకేనా? సో విత్ ఎమిటర్ రెసిస్టర్ అంటే ఎమిటర్ రెసిస్టర్ ని ఆర్ఈని యాడ్ చేసిన తర్వాత మనకు కరెంట్ గెయిన్ వచ్చేసి మైనస్ హెచ్ఎఫ్ఈనే. అండ్ వితౌట్ ఎమిటర్ రెసిస్టర్ అంటే ఎమిటర్ రెసిస్టర్ లేకుండా, ఓకే, మనం సి కాన్ఫిగరేషన్ కి రైట్ అప్రాక్సిమేట్ మోడల్ చేసినాం కదా, అక్కడ కూడా చూడండి వితౌట్ ఎమిటర్ రెసిస్టర్, అక్కడ మనం ఎక్కడ ఎమిటర్ రెసిస్టర్ యూజ్ చేయలేదు, అక్కడ కూడా మనకు ఏఐ ఎంత వచ్చింది, మైనస్ హెచ్ఎఫ్ఈనే వచ్చింది. సో ఎమిటర్ రెసిస్టర్ యాడ్ చేయడం వల్ల కరెంట్ గెయిన్ మీద ఎలాంటి ప్రభావము లేదు. ఇట్ షోస్ నో ఎఫెక్ట్ ఆన్ కరెంట్ గెయిన్. ఏది, ఎమిటర్ రెసిస్టర్. సో ఎమిటర్ రెసిస్టర్ షోస్ నో ఎఫెక్ట్ ఆన్ ద addition. Okay, with the addition of emitter resistor there is no effect on the current gain మీద ఎలాంటి ప్రభావం ఉండదు. ఆ పాయింట్ ఒకటి రాయండి. ఓకే, thus current gain AI is unaffected by the addition of emitter resistor, RE. సో RE యాడ్ చేయడం వల్ల కరెంట్ గెయిన్ మీద ఎలాంటి ప్రభావం లేదు. ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఇన్పుట్ ఇంపెడెన్స్ లేదా ఇన్పుట్ రెసిస్టెన్స్ అని రాసేయండి, సింపుల్ గా ఉంటుంది. ఇన్పుట్ రెసిస్టెన్స్, ఓకే, RI, ఇన్పుట్ రెసిస్టెన్స్ RI. ఓకే, చూడండి. సో యాక్చువల్ గా ఇన్పుట్ రెసిస్టెన్స్ అన్నప్పుడు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇస్ ద రేషియో ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ కరెంట్, VB బై IB. ఓకేనా? సో అప్లయింగ్ KVL across input loop. Okay, applying KVL across input loop. చూడండి, సో ఇప్పుడు ఇన్పుట్ లూప్ దగ్గర మీరు KVL అప్లై చేసినారు అనుకోండి. ఓకే, సో ఇలా
ఇది సప్లై వోల్టేజ్, ఇక్కడ అంతా కూడా కేవీఎల్ అప్లై చేసినాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? సో విబి ఈజ్ ఈక్వల్ టు ఐబి ఇంటూ హెచ్ఐ. ఈ ఐబి కరెంట్, ఈ హెచ్ఐ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఐబి ఇంటూ ఆర్ఈ. అవునా? సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ కన్సిడర్ చేసుకోవాలి. అవునా? సో అప్పుడు ఆ వోల్టేజ్ డ్రాప్స్ ఏమైపోతాయి చెప్పండి? సో అప్లైయింగ్ కేవీఎల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? సో విబి ఈజ్ ఈక్వల్ టు ఐబి ఇంటూ హెచ్ఐ, IB into HI, voltage drop across HI, because current through HI is IB. So IB into HI plus 1 plus HFE into IB, E current into RE. Okay, so 1 plus HFE into IB into RE. Okay, so adi rastunna chudandi, 1 plus HFE into IB, current into resistor is RE. This is the voltage drop. ఓకేనా? సో ఇప్పుడు రెండిట్లో మనకు ఐబి ఉంది కదా, ఐబిని కామన్ తీయండి. విబి ఈజ్ ఈక్వల్ టు ఐబి కామన్ తీస్తే హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ, 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ, 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్బి. సో ఈ ఐబిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే విబి బై ఆర్బి, దీన్ని మనం ఏమంటున్నాము? ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటున్నాము. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐఈ ప్లస్ 1 plus HFE, 1 plus HFE into RE, 1 plus HFE into RE. So this is the formula to calculate the input resistance of common emitter amplifier with emitter resistor. With the emitter resistor. This is formula anamata. Okay, for input resistance of common emitter amplifier with the emitter resistor. Okay. So ఇప్పుడు కంపారిజన్ చేద్దాం. వితౌట్ ఆర్ఈ అంటే ఆర్ఈ యాడ్ చేయకముందు, ఓకే చూడండి కావాలంటే ఆర్ఐ మనకేమొచ్చిందంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ఐఈ, ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐఈ. అండ్ మనం ఎప్పుడైతే ఆర్ఈని యాడ్ చేసినామో విత్ ఆర్ఈ మనకేమొచ్చింది? ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. ఇది మనకు ఎక్స్ట్రా టర్మ్ అన్నమాట. ఎక్స్ట్రా టర్మ్ ఎప్పుడైతే యాడ్ అయిందో ఏం చెప్పొచ్చు మనము? ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈస్ ఇంక్రీజ్డ్. ఓకే, సో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈస్ ఇంక్రీజ్డ్ అని చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నాం ఎలా అంటే మనకి ఇక్కడ ఒక ఎక్స్ట్రా టర్మ్ యాడ్ అయింది చూడండి. సో వితౌట్ ఆర్ఈ అన్నప్పుడు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమో హెచ్ఐఈ, విత్ ఆర్ఈ అన్నప్పుడు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమైపోయింది? హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. Thus input resistance is greatly increased. Input resistance is increased. ఓకే, గ్రేట్లీ అని ఎందుకు రాస్తున్నామంటే మనకు తెలుసు ఏంటి? హెచ్ఎఫ్ఈ వాల్యూ ఎంత ఉంటుంది? మనకు స్టాండర్డ్ వాల్యూ ఉంది కదా, హెచ్ఎఫ్ఈ స్టాండర్డ్ వాల్యూ ఎంత? 50. సో 1 ప్లస్ 50 అంటే అరౌండ్ 51 అయిపోతుంది. ఆర్ఈ ఎంత లేదన్నా కూడా 1 కిలో ఓం వేసుకున్నారు. ఓకే, సో ఆర్ఈ జనరల్ గా 1 కిలో నుంచి 5 కిలో వరకు ఉంది అనుకున్నా కూడా, సో 1 కిలో ఓం అనుకున్నా కూడా 51 కిలో ఓం ఈస్ నాట్ ఏ స్మాల్ వాల్యూ. ఇక్కడ ఇంక్రీజ్ ఎంత అవుతుంది? ఇక్కడ ఏమో 1 ప్లస్ 50 అంటే ఇక్కడ 51, ఇది 1 కిలో ఓం వేసుకున్నా కూడా 51 కిలో ఓం అయిపోతుంది. 51 into 1 కిలో ఓం అంటే 51 కిలో ఓం. సో 51 కిలో ఓమ్స్ ఇంక్రీజ్ అవుతుంది రెసిస్టర్ వాల్యూ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఇంక్రిమెంట్. అది స్మాల్ ఇంక్రిమెంట్ కాదనమాట. సో దస్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈస్ ఇంక్రీజ్డ్ గ్రేట్లీ అని రాస్తున్నాను. ఇంక్రీజ్డ్ గ్రేట్లీ బై ద ఎడిషన్ ఆఫ్ emitter resistor, by the addition of emitter resistor RE to CE amplifier. సో CE amplifier కి మనము ఈ RE ని యాడ్ చేయడం వల్ల ఇట్ హ్యాస్ ఏ వెరీ increased effect. Okay, the input resistance is increased greatly by the addition of emitter resistor to the CE amplifier. ఓకే, సో ఇది ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో కావాలంటే నేను ఒక బాక్స్ కూడా వేస్తాను చూడండి. రైట్, సో వితౌట్ ఆర్ఈ మనకు ఇది, విత్ ఆర్ఈ మనకు ఇది ఫార్ములా అనమాట. కంపారిజన్ చేసినప్పుడు ఇది.
ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఆర్ఈ అండ్ విత్ ఆర్ఈ. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమైపోయింది, చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, అండ్ కరెంట్ గెయిన్ ఏముంది, ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్. ఓకే, సో ఎమిటర్ రెసిస్టర్ ఉన్నా లేకపోయినా మనకు కరెంట్ గెయిన్ అనేది సేమ్ వచ్చింది కాబట్టి ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ బై ద ఎడిషన్ ఆఫ్ ఆర్ఈ. కానీ ఇన్పుట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ గ్రేట్లీ బై ద ఎడిషన్ ఆఫ్ ఆర్ఈ. సారీ. ఓకేనా, ఇప్పుడు వోల్టేజ్ గెయిన్ కి చూద్దాం. సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు ఆర్ థర్డ్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి వోల్టేజ్ గెయిన్, ఏవి. వోల్టేజ్ గెయిన్ ఏవి చెప్పండి. సో వోల్టేజ్ గెయిన్ అంటే ఫార్ములా ఏంటి, ఏవి ఇస్ ఈక్వల్ టు ఏఐ ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై ఆర్ఐ. ఓకేనా, ఏఐ ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై ఆర్ఐ, అవునా కదా. సో ఏవి ఇస్ ఈక్వల్ టు ఏఐ అంటే ఇక్కడ విత్ ఆర్ఈ అయినా కూడా మనకు ఏఐ ఇస్ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎఫ్ఈని కదా, ఇంటూ ఆర్ఎల్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను ఎందుకంటే లోడ్ రెసిస్టెన్స్ ఏం చేంజ్ కాలేదు, బై ఆర్ఐ అన్నప్పుడు విత్ ఎమిటర్ రెసిస్టర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ఐ వి హావ్ గాట్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. ఇదే ఫార్ములా చూడండి, ఇదే మనకు ఫార్ములా. ఎప్పుడు ఇది విత్ ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈ, విత్ ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈ added in the amplifier. This is the formula for voltage gain. Emitter resistor RE ని యాడ్ చేసిన తర్వాత ఇది మనకు ఫార్ములా. యాడ్ చేయక ముందు ఏంటి ఫార్ములా, యాడ్ చేయక ముందు అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, ఏవి ఫార్ములా మైనస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై హెచ్ఐఈ వస్తుంది, డివైడెడ్ బై హెచ్ఐఈ, అవునా కదా. ఎందుకంటే ఏఐ మారలేదు, ఏఐ విత్ అండ్ వితౌట్ ఆర్ఈ సేమ్ మైనస్ హెచ్ఎఫ్ఈనే, ఆర్ఎల్ యాజ్ ఇట్ ఈస్. అక్కడ ఆర్ఐ మనకు హెచ్ఐఈ వచ్చింది అనమాట, అవునా కదా. చూడండి, వితౌట్ ఆర్ఐ ఇస్ ఈక్వల్ టు హెచ్ఐఈ కదా, అవునా. సో అందుకే ఇక్కడ చేంజ్ అంతా కూడా మీకు ఎక్కడ వస్తుందంటే కింద ఉన్న డినామినేటర్ ఆర్ఐ ఉంది చూడండి, ఈ ఆర్ఐ వల్లనే మనకి వోల్టేజ్ గెయిన్ లో చేంజ్ వస్తుంది. సో ఆర్ఐ ఇస్ ఈక్వల్ టు హెచ్ఐఈ వితౌట్ ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈ. ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈ కనుక మనము యాంప్లిఫైర్ లో ఇంక్లూడ్ చేయకుంటే మనకు ఆర్ఐ వచ్చేసి హెచ్ఐఈ అయిపోతుంది. ఒకవేళ ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈని ఇంక్లూడ్ చేస్తే మనకు ఆర్ఐ వచ్చేసి హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. ఈ డినామినేటర్ టర్మ్ వల్లనే మనకు రైట్ మారిపోతుంది అనమాట, వోల్టేజ్ గెయిన్ ఫార్ములా కూడా మారిపోతుంది. విత్ ఆర్ఈ అండ్ వితౌట్ ఆర్ఈకి వోల్టేజ్ గెయిన్ ఫార్ములాలో డిఫరెన్స్ వస్తుంది. మరి వోల్టేజ్ గెయిన్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అంటే, ఆర్ఈ యాడ్ చేయడం వల్ల ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఇంక్రీజ్ వచ్చేసి మనకు డినామినేటర్ లో ఉంది, అవునా. ఈ ఫ్రాక్షన్ డినామినేటర్ లో ఉంది. సో డినామినేటర్ ఎంత ఇంక్రీజ్ అయితే వోల్టేజ్ గెయిన్ అంత డిక్రీజ్ అయిపోయినట్టు, అంతే కదా. సో ఆర్ఈ లేకుండా ఉన్నప్పుడు మనకు ఎక్కువ వోల్టేజ్ గెయిన్ వచ్చేది, ఆర్ఈ ఉన్నప్పుడు తక్కువ వోల్టేజ్ గెయిన్ వస్తుంది. ఆ పాయింట్ రాయండి ఫస్ట్, అదే అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇన్ఫరెన్స్ ఏంటి అంటే దస్ బై ద ఎడిషన్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. ఓకే, సో దస్ బై ద ఎడిషన్ ఆఫ్ ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈ, emitter resistor RE, okay, well the addition of emitter resistor RE greatly reduces. ఓకే, సో అక్కడ గ్రేట్లీ ఇంక్రీసెస్ అని రాసినాం, ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ దగ్గర, ఇక్కడ గ్రేట్లీ రెడ్యూసెస్ ద వోల్టేజ్ గెయిన్, ఓకే. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదన్నమాట. ఓకే, సో వితౌట్ ఆర్ఈ ఉన్నప్పుడు మనకు వోల్టేజ్ గెయిన్ ఎక్కువ వస్తుంది, విత్ ఆర్ఈ ఉన్నప్పుడు తక్కువ వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అడిషన్ ఆఫ్ ఆర్ఈ విల్ డిక్రీజెస్ ద వోల్టేజ్ గెయిన్.
నెక్స్ట్ ఇంకొక పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇన్ఫరెన్స్ అన్నమాట. ఇంకొక ఇన్ఫరెన్స్ ఏంటి అంటే, సపోజ్ ఇది ఫార్ములా, యాక్చువల్ ఫార్ములా ఇది. కాకపోతే మనకేం తెలుసు, ఇక్కడ డినామినేటర్ లో 2 టర్మ్స్ ఉన్నాయి. హెచ్ఐఈ ఒకటి, 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ ఒకటి. ఓకేనా? సో డినామినేటర్ లో మనకు 2 టర్మ్స్ ఉన్నాయి. సో మనకేం తెలుసు అంటే 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. ఓకే, 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ ఈస్ వెరీ మచ్ గ్రేటర్ వెన్ కంపేర్డ్ టు హెచ్ఐఈ. ఎందుకు? సో ఇందాక చెప్పినట్లే ఆర్ఈ అనేది ఒక 1 కిలో ఓం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఈ అనేది ఒక 1 కిలో ఓం అనుకున్నా కూడా 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ అన్నప్పుడు ఇక్కడ హెచ్ఎఫ్ఈ స్టాండర్డ్ వాల్యూస్ ఎంత? హెచ్ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు 50. అండ్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ వాల్యూ ఆఫ్ హెచ్ఐఈ? ఇట్ ఈస్ 1100 ఓమ్స్ అనమాట. అంటే 1.1 కిలో ఓం. 1.1 కిలో ఓం. ఓకే, సో 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ అన్నప్పుడు 1 ప్లస్ 50 అంటే 51 కిలో ఓం అయిపోతుంది. ఆర్ఈ 1 కిలో ఓం తీసుకున్నా కూడా. ఓకేనా? ఈవెన్ ఇఫ్ ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో ఓం, ఇది 51 కిలో ఓం. ఇది వచ్చేసి స్టాండర్డ్ వాల్యూ 1.1 కిలో ఓం. సో 51 కిలో ఓం అన్నది చాలా ఎక్కువ వెన్ కంపేర్డ్ టు హెచ్ఐఈ. కాబట్టి ఓకేనా? అండ్ మనకి ఇంకోటి తెలుసు ఏంటి? హెచ్ఎఫ్ఈ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్, వెరీ మచ్ గ్రేటర్ వెన్ కంపేర్డ్ టు 1. అవునా? హెచ్ఎఫ్ఈ అనేది 50 ఆ రేంజ్ లో ఉంటుంది. 50, 60 ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకేనా? కాబట్టి హెచ్ఎఫ్ఈ కూడా మనకు 1 కన్నా చాలా ఎక్కువ ఉంటుందని కూడా తెలుసు. సో అలాంటి పరిస్థితుల్లో ఏవి ఏమైపోతుంది? సో 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ అన్నది చాలా ఎక్కువ వాల్యూ కాబట్టి హెచ్ఐఈ కన్నా. సో డినామినేటర్ లో మనం ఏం చేయొచ్చు? ఈ హెచ్ఐఈని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఈ హెచ్ఐఈని మనం ఏం చేయొచ్చు? నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ ఈస్ వెరీ మచ్ గ్రేటర్ వెన్ కంపేర్డ్ టు హెచ్ఐఈ. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేసినా కూడా ఆ వాల్యూ అన్నది ఆల్మోస్ట్ ఈ వాల్యూకి ఈక్వల్ గా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఈ వాల్యూకి ఈక్వల్ గా వస్తుంది. కాబట్టి ఓకేనా? సో ఇక్కడ హెచ్ఐఈని మనము నెగ్లెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఏం రాయొచ్చు మనము? ఏవి ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎఫ్ఈ, మైనస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఎల్, HFE into RL divided by 1 plus HFE, 1 plus HFE into 1 plus HFE into RE రాయొచ్చు. RE రాయొచ్చు. అండ్ ఇంకొకటి, హెచ్ఎఫ్ఈ వాల్యూ వెరీ మచ్ గ్రేటర్ దాన్ 1 కదా. కాబట్టి అంటే ఈ స్టాండర్డ్ వాల్యూ తీసుకున్నా కూడా 50 ఉంది. సో ఇక్కడ 50 ఉంది, ఇక్కడేమో 51 ఉంది. ఓకేనా? సో ఇక్కడేమో హెచ్ఎఫ్ఈ అంటే 50, 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ అంటే 51. 50, 51 కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ వాల్యూసే కదా. ఓకే, సో హెచ్ఎఫ్ఈ వెరీ మచ్ గ్రేటర్ దాన్ 1 ఉండడం వల్ల హెచ్ఎఫ్ఈ అండ్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఈ రెండు టర్మ్స్ ని కూడా మనము క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే ఇదేమో 50, ఇదేమో 51. సో 50 ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 51 కాబట్టి ఈ రెండు కూడా దాదాపు మనకు సేమ్ ఉంటాయి. కాబట్టి సో ఈ రెండింటిని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏవి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ఎల్ బై ఆర్ఈగా వస్తుంది. ఏవి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ఎల్ బై ఆర్ఈగా వస్తుంది మనకు. ఓకేనా? సో ఏవి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ఎల్ బై ఆర్ఈగా వచ్చింది అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి అంటే ఓకే, సో అండర్ దీస్ అప్రాక్సిమేషన్స్, ఏ అప్రాక్సిమేషన్స్ అంటే ఇక్కడ నేను తీసుకున్న ఈ రెండు అప్రాక్సిమేషన్స్, ఇక్కడ నేను తీసుకున్న ఈ రెండు అప్రాక్సిమేషన్స్ ఉన్నాయి కదా. ఓకేనా? ఈ రెండు అప్రాక్సిమేషన్స్ తీసుకోవడం వల్ల ఓకేనా? సో ఈ రెండు అప్రాక్సిమేషన్స్ నేను కన్సిడర్ చేసుకోవడం వల్ల అండర్ దీస్ అప్రాక్సిమేషన్స్, అండర్ దీస్ అప్రాక్సిమేషన్స్, అండర్ దీస్ అప్రాక్సిమేషన్స్ ఏవి ఈస్ అంటే ఏవి అంటే వోల్టేజ్ గెయిన్, వోల్టేజ్ గెయిన్ ఈస్ కంప్లీట్లీ స్టేబుల్, completely stable as it depends, as it depends only on RL and RE, RL and RE, and is independent, and is independent, and is independent of all transistor parameters, ఆల్ ట్రాన్సిస్టర్ పారామీటర్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అసలు మొత్తం
మనం ఇప్పుడు యాడ్ చేసిన ఆర్ఈ ఉంది కదా, అదంతా కూడా దీనికోసమే అన్నమాట. సో నేను ఫస్ట్ లో మీకు ఒక పాయింట్ చెప్పిన, ఫస్ట్ లో ఒక పాయింట్ రాసిన నేను, ఏంటది చూడండి, మళ్ళీ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే, బై ప్రొవైడింగ్ ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈ వోల్టేజ్ గెయిన్ స్టెబిలైజేషన్ ఈస్ అచీవ్డ్. వోల్టేజ్ గెయిన్ ని మనము స్టెబిలైజ్ చేయొచ్చు, అంటే కాన్స్టెంట్ గా ఉంచొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మనం డిరైవ్ చేసిన ఈ ఫార్ములా వల్ల. సో ఈ కండిషన్స్ కనుక మీరు సాటిస్ఫై చేస్తే, ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే మనకు వోల్టేజ్ గెయిన్ ఏమొచ్చింది, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ 2 రెసిస్టర్స్. ఓకే, సో ఈ 2 రెసిస్టర్స్ ని కనుక మనం కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయగలిగితే, ఆర్ఎల్ అండ్ ఆర్ఈ కనుక కాన్స్టెంట్ రెసిస్టర్స్ ఎలాగూ, ఓకే, వాటిని కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే మనకు వోల్టేజ్ గెయిన్ కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ హెచ్ పారామీటర్స్. ఇక్కడ ట్రాన్సిస్టర్ పారామీటర్స్ అని రాసినాం కదా, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ ట్రాన్సిస్టర్ పారామీటర్స్ అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ హెచ్ పారామీటర్స్. హెచ్ పారామీటర్స్ ఇంతవరకు ఇక్కడ జనరల్ ఫార్ములాలో చూడండి హెచ్ పారామీటర్ మీద ఆధారపడి ఉంది, కానీ ఒకవేళ కనుక ఈ కండిషన్స్ ని కనుక మనం అప్లై చేయగలిగితే, ఓకేనా, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా మనం ఆర్ఈ వాల్యూని కనుక మనం తీసుకోగలిగితే, అండ్ హెచ్ఎఫ్ఈ ట్రాన్సిస్టర్ ని కూడా, హెచ్ఎఫ్ఈ అంటే ఏంటి, బీటా ఆఫ్ ట్రాన్సిస్టర్ అంటే కరెంట్ గెయిన్ ఆఫ్ ట్రాన్సిస్టర్, అవునా. సో ఆ బీటా ఆఫ్ ట్రాన్సిస్టర్ ని కరెక్ట్ గా మనం తీసుకోగలిగితే, అంటే ఇది 60 లేదా 70 అలా ఉన్న ట్రాన్సిస్టర్ ని తీసుకొని, అండ్ ఆర్ఈ కూడా ఒక లార్జ్ వాల్యూ రెసిస్టర్ అంటే 5 కిలో 10 కిలో అలాంటి లార్జ్ వాల్యూ గల రెసిస్టర్ ని కనుక మనం ఆర్ఈలో తీసుకోగలిగితే, ఓకే, ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయిపోతాయి. ఈ రెండు కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అయిపోయిందో అప్పుడు వోల్టేజ్ గెయిన్ అనేది ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ 2 రెసిస్టర్స్ కాబట్టి ఇట్ విల్ బి స్టేబుల్. అదే ఇక్కడ రాసింది చూడండి, అండర్ దీస్ అప్రాక్సిమేషన్స్ ఏవి is completely stable as it depends only on 2 resistors, as it is the ratio of 2 resistors and it is independent of all transistor parameters. హెచ్ఎఫ్ఈ మీద, ఓకే, ప్రతి హెచ్ పారామీటర్ మీద కూడా డిపెండ్ అవ్వట్లేదు ఏది, వోల్టేజ్ గెయిన్. కాబట్టి మనము ఫస్ట్ లో రాసిన పాయింట్ ని ఇక్కడ మనం సాటిస్ఫై చేస్తున్నట్టు. ఓకే, ఇలా ప్రూవ్ చేయొచ్చు అనమాట. సో వోల్టేజ్ గెయిన్ ఈస్ స్టేబిలైజ్డ్. Voltage gain is stabilized, or stabilization of voltage gain can be achieved by the addition of RE. ఇదంతా ఎలా పాసిబుల్ అయింది, ఆర్ఈని యాడ్ చేయడం వల్ల మనకు వోల్టేజ్ గెయిన్ ని స్టెబిలైజ్ చేయగలుగుతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా. ఇది నెక్స్ట్ లాస్ట్ ఏంటి, ఫోర్త్, అవుట్పుట్ రెసిస్టెన్స్. ఓకే, సో అవుట్పుట్ రెసిస్టెన్స్ R0. అవుట్పుట్ రెసిస్టెన్స్ ఏమీ మారదు. ఎందుకు మారదు అంటే, ఓకే, సో అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, యాక్చువల్ గా R0 is equal to అవుట్పుట్ వోల్టేజ్ అంటే VC by IC at VS is equal to 0, అవునా. సో ఎప్పుడైతే మీరు మళ్ళీ డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళండి, VS is equal to 0 అయింది అనుకోండి, ఓకేనా. సో VS కనుక మనకు 0 అయిపోయింది అనుకోండి, IB 0 అయిపోతుంది, అవును కదా, అంతే కదా. సో ఐబి 0 అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మీరు రైట్ చేయండి, కావాలంటే కేవీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఆర్ఎస్ ప్లస్ హెచ్ఐ ప్లస్ ఇక్కడ అంతా కూడా ఐబీనే ఉంది, ఇక్కడ ఐబి ఇస్ ద కరెంట్ త్రూ ఆర్ఎస్ అండ్ హెచ్ఐ అండ్ ఐబి ఇస్ ద కరెంట్ త్రూ ఆర్ఈ ఆల్సో. కాబట్టి ఎప్పుడైతే విఎస్ 0 అయిపోయిందో ఐబి 0 అయిపోతుంది. ఐబి ఎప్పుడైతే 0 అయిందో, ఓకేనా, ఇక్కడ ఐబి 0 అయిపోయింది అనుకోండి, ఐసి కూడా మనకి ఏమైపోతుంది, 0 అయిపోతుంది, బికాస్ ఐసి ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి. ఐసి ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి కాబట్టి, సో ఐబి 0 అయిపోయింది అనుకోండి, ఐసి కూడా 0 అయిపోతుంది. ఐబి ఎలా 0 అయిపోతుంది, కేవీఎల్ అప్లై చేయండి, విఎస్ 0 కదా, విఎస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ ఇంటూ ఐబి ప్లస్ ఐబి ఇంటూ హెచ్ఐ ప్లస్ 1 plus HFE into RE into IB is equal to 0. సో అన్నిట్లో ఐబి కామన్ చేయండి, మిగతా టర్మ్ అంతా కూడా అటు సైడ్ వెళ్ళిందంటే 0 బై అవుతుంది, కాబట్టి ఐబి ఖచ్చితంగా 0 అయిపోతుంది. ఎందుకంటే మనకు రైట్ హ్యాండ్ సైడ్ లో 0 ఉంది కదా, కావాలంటే మీరు అంత కామన్ తీయండి. ఓకే, ఐబిని కామన్ తీస్తే మిగతా టర్మ్ అంతా కూడా రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 బై ఆర్ఎస్ ప్లస్ హెచ్ఐ ప్లస్ 1 plus HFE ఇంటూ ఆర్ఈ అయిపోతుంది. 0 బై ఎనీథింగ్ కూడా 0 కాబట్టి ఐబి ఖచ్చితంగా 0 అయిపోతుంది. సో ఐబి 0 కాబట్టి ఐసి కూడా 0. ఐసి ఎప్పుడైతే 0 అయిందో అవుట్పుట్
అవుట్పుట్ ఇంపెడెన్స్ ఏమైపోతుంది, అవుట్పుట్ ఇంపెడెన్స్ కూడా 0 అయిపోతుంది. అవునా, అవుట్పుట్ ఇంపెడెన్స్ ఇన్ఫినిటీ అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు బీసీ బై 0. ఓకే, సో కావాలంటే అది రాయండి, స్టెప్ ఒకటి రాసుకోండి. వెన్ బిఎస్ ఇస్ ఈక్వల్ టు 0, ఐబి ఇస్ ఈక్వల్ టు 0. వెన్ ఐబి ఇస్ ఈక్వల్ టు 0, ఐసి ఇస్ ఆల్సో ఈక్వల్ టు 0. దెన్ ఐసి ఇస్ ఆల్సో ఈక్వల్ టు 0. ఓకే, అప్పుడు ఏమైపోతుంది, ఆర్ నాట్ విల్ బికమ్ ఇన్ఫినిటీ. ఆర్ నాట్ విల్ బికమ్ ఇన్ఫినిటీ. ఓకేనా, ఆర్ నాట్ విల్ బికమ్ ఇన్ఫినిటీ. ఒకవేళ మిమ్మల్ని ఆర్ నాట్ డాష్ అడిగినారనుకోండి, ఆర్ నాట్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఆర్ నాట్ ప్యారలల్ విత్ ఆర్ఎల్ కదా. అవునా, ఆర్ నాట్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఆర్ నాట్ ప్యారలల్. ఆర్ నాట్ ఎంత వచ్చింది, ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ ప్యారలల్ విత్ ఆర్ఎల్. సో ఒక హై వాల్యూ ప్యారలల్ విత్ ఏ లో వాల్యూ అన్నప్పుడు మనకు ఆల్మోస్ట్ ఏమొస్తుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు ద లో వాల్యూ. సో ఆర్ నాట్ డాష్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఆర్ఎల్ అయిపోతుంది. ఆర్ నాట్ డాష్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఆర్ఎల్. ఓకేనా, ఆర్ నాట్ డాష్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఆర్ఎల్. ఇది గుర్తుపెట్టుకోండి అంతే, వెరీ సింపుల్. ఓకే, అలాగే మిమ్మల్ని ఒకవేళ ఆర్ఐ డాష్ కూడా అడిగినారనుకోండి, ఆర్ఐ డాష్ ఇస్ ఈక్వల్ టు ఆర్ఎస్ ప్లస్ ఆర్ఐ. ఆర్ఎస్ ప్లస్ ఆర్ఐ. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఆర్ఎస్ ప్లస్ ఆర్ఐ అంటే మనకి ఎంత వచ్చింది, హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ. 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ఐ డాష్. ఓకేనా, దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ఆర్ఐ డాష్. ఎప్పుడు ఇది సిఈ యాంప్లిఫైర్ విత్ ఎమిటర్ రెసిస్టర్. సిఈ యాంప్లిఫైర్ విత్ ఎమిటర్ రెసిస్టర్. అదే మీకు సిఈ యాంప్లిఫైర్ వితౌట్ ఎమిటర్ రెసిస్టర్ ఉందనుకోండి, అప్పుడు ఆ కండిషన్ లో ఆర్ఐ డాష్ ఏమైపోతుంది, ఆర్ఎస్ ప్లస్ హెచ్ఐఈ మాత్రమే. ఓకేనా, ఎందుకంటే ఆర్ఎస్ ప్లస్ ఆర్ఐ, అక్కడ ఆర్ఐ అంటే హెచ్ఐఈ కదా, కాబట్టి ఆ కేసులో మీకు ఆర్ఎస్ ప్లస్ హెచ్ఐఈ మాత్రమే అయిపోతుంది. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఆర్ నాట్ మాత్రము మనకి విత్ ఎమిటర్ రెసిస్టర్ అయినా ఇన్ఫినిటీనే, వితౌట్ ఎమిటర్ రెసిస్టర్ అయినా కూడా ఇన్ఫినిటీనే. సో దిస్ ఈస్ వ్యాలిడ్ ఫర్ విత్ అండ్ వితౌట్ ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈ. విత్ అండ్ వితౌట్ ఎమిటర్ రెసిస్టర్ కి సేమ్ వాల్యూ ఆర్ నాట్ కి. ఓకేనా, ఆర్ నాట్ డాష్ కూడా సేమ్ అన్నమాట, విత్ అండ్ వితౌట్ ఎమిటర్ రెసిస్టర్ సేమ్ వాల్యూ. కానీ ఆర్ఐ డాష్ మాత్రం అలా కాదు. సో ఇదేమో వితౌట్ ఆర్ఈకి ఫార్ములా, ఇదేమో వితౌట్ ఆర్ఈకి ఫార్ములా, ఇదేమో విత్ ఆర్ఈకి ఫార్ములా. విత్ ఆర్ఈకి ఫార్ములా ఎందుకంటే ఆర్ఐ డాష్ మనకు ఆర్ఐ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆర్ఐ ఇంక్రీజెస్ విత్ ద ఎడిషన్ ఆఫ్ ఆర్ఈ. ఆర్ఈని యాడ్ చేయడం వల్ల మనకు ఇన్పుట్ ఇంపెడెన్స్ ఏమైపోతుంది, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమైపోతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఆర్ఐ డాష్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది కంప్లీట్ అనాలిసిస్, ఇది టోటల్ కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ విత్ ఎమిటర్ రెసిస్టర్. అర్థమైంది కదా. సో ఎమిటర్ రెసిస్టర్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ లాభం ఏంటి అంటే వోల్టేజ్ గెయిన్ ఈస్ స్టెబిలైజ్డ్. ఇది మెయిన్ రీజన్. మీరు ఒకటే రీజన్ చెప్పాలి, ఒకటే వర్డ్ లో లేదా ఒకటే సెంటెన్స్ లో మీరు చెప్పాలి అన్నప్పుడు ఇది రీజన్ అన్నమాట. ఎందుకు ఆర్ఈ ఎమిటర్ రెసిస్టర్ ని యాడ్ చేస్తున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు, వోల్టేజ్ గెయిన్ ఈస్ స్టెబిలైజ్డ్ బై ద ఎడిషన్ ఆఫ్ ఆర్ఈ. ఓకే, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమైపోతుంది, ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ గెయిన్ తగ్గిపోతుంది. ఓకే, సో జనరల్ గా అయితే తగ్గిపోతుంది, బట్ ఇట్ విల్ బి మెయింటైన్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ అయినా కూడా కాకపోతే వోల్టేజ్ గెయిన్ అనేది తగ్గిపోతుంది వెన్ కంపేర్ టు వితౌట్ ఆర్ఈ కేస్. ఆర్ఈని యాడ్ చేయక ముందు మనకు వోల్టేజ్ గెయిన్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆర్ఈని యాడ్ చేసిన తర్వాత వోల్టేజ్ గెయిన్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది. తక్కువ వచ్చిన స్టేబుల్ గా ఉంటుంది, అది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, సో ఆర్ఐ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ గెయిన్ మీద నో ఎఫెక్ట్, ఆర్ నాట్ మీద కూడా నో ఎఫెక్ట్. కాబట్టి రెండు పారామీటర్స్ మీద నో ఎఫెక్ట్. ఏవవి, కరెంట్ గెయిన్ ఒకటి, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఒకటి. రెండు పారామీటర్స్ మీద అది ప్రభావం చూపిస్తుంది, ఏది, ఆర్ఈని యాడ్ చేయడం వల్ల. ఓకేనా, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ గెయిన్ ఏమో డిక్రీజ్ అవుతుంది. ఇది టోటల్ గా చిన్న సమ్మరీ అన్నమాట.
ఓకే, సో ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అన్నది క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఈ కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ విత్ ఎమిటర్ రెసిస్టర్ మీద ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యువర్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్. కాబట్టి మీరు నీట్గా నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్న తర్వాత మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.